సరేలే కీర్తి, నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. అలాగే నువ్వు అయ్యకి మంచినీళ్ళు తెచ్చి. అలాగే అమ్మా. డాక్టర్ గారు, చందు ఏంటి నీ ప్రాబ్లం? మస్కల్గా ఉన్నాయి. అవునా? ఎంతమందికి సాయం చేసిన నీకు రావాల్సిన పరిస్థితి కాదు. ఇన్ఫెక్షన్ వల్ల లంగ్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి. బాడీ కూడా ప్రమాదకరంగా మారి మీరు వెంటనే పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు డాక్టర్. మనిషిగా పుట్టినందుకు మనుషులకి సాయపడ్డా. ఇప్పుడు కూడా మూర్ఖంగా మాట్లాడటానికి సిగ్గుండాలి. ప్రస్తుతానికి మందులు వాడన్నమ్మా. హాయ్, నేను డాక్టర్ కిరణ్ కుమార్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం చందు. ఒక సామాన్యమైన ఆటో డ్రైవర్, కానీ నిలువెత్తు మానవత్వం. మేము కష్టంలో ఉన్నాము రాచందు అంటే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ మానవత్వం మట్టిలో కలవబోతుంది. రండి, చెయ్యి వేసి చందును కాపాడుకుందాం. ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి. ధన్యవాదాలు. నువ్వంటే మాకు చాలా ఇష్టం నాన్న. పడుకోడన్నా. మామయ్యకి ఫోన్ చేయండి రా. నాన్న ఫోన్ ఇవ్వను. హలో అన్నయ్య, నేను భారతిని. ఎలా ఉన్నావమ్మా? ఉంటే తింటున్నాం, లేదంటే పస్తులు ఉంటున్నాం. కానీ ఏనాడు నీ సాయం కోరలేదన్నయ్య. కానీ ఇప్పుడు నీ బావకి ఆరోగ్యం బాలేదన్నయ్య. కాసిన్ని డబ్బులుంటే పంపించన్నయ్య. ఆ రోజు నీ మొగుడికి నచ్చ చెప్దామని వస్తే ఇద్దరు నన్ను ఎదమని చేసి పంపించారుగా. కోడుగాడిలా ఇల్లు కుటుంబం వదిలేసి సమాజ సేవ అని తిరిగాడుగా. ఆ ప్రజల్ని చదువుకోమను. పెట్టే నాకేం కాదు భారతి. ఏడుస్తున్నారు. నాకేం కాదు నాన్న, నాకేం కాదు. నమస్కారం అన్న. ఎవరండి? నా పేరు జానీ, ఊరి బండాలు మెకానిక్ ని. ఇప్పుడే చిన్న గురించి ఫేస్బుక్ లో వీడియో చూసి వచ్చిన. నొప్పులతో ఇబ్బంది పడుతున్న నా భార్యని పైసలు లేక బండి మీద తీసుకుపోతుంటే బండి ఆగిపోయింది. చంద్రుని వచ్చి నా భార్యని ఆసుపత్రికి తీసుకుపోయిండు. అసలు అన్న కష్టం వస్తే ఊపుకుంటామా? అందుకే వచ్చిన. చందన్న నీకేం కాదు చందన్న,
నీకు మేమున్నామన్నా. అవును ఉన్నాం. ఎవరండి? నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. డ్యూటీ పని మీద వేరే సిటీలో ఉన్నా. అమ్మకి బాగాలేదని ఫోన్ వచ్చింది. ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే చందన గుర్తుకొచ్చాడు. ఒక మామూలు ఆటో డ్రైవర్ మాట మీద నిలబడతాడా అని అనుకున్నా, కానీ ఫోన్ చేసి చెప్పిన గంట సేపట్లో మా అమ్మ హాస్పిటల్లో ఉంది. అదంతా చందన వల్లే. ఇలాంటి చందన కష్టం వస్తే మేము ఊరుకుంటామా? నేను అన్న చేత సాయం పొందిన వాడినమ్మా. వీడియో చూసిన కొద్దిసేపట్లోనే ఇంతమంది వచ్చామంటే అన్న చేత సాయం పొందిన వాళ్ళలో ఇంకెంతమంది ఉంటారో ఆలోచించమ్మా. చందన్న మనసున్న మనిషి అమ్మా. నేటి సమాజానికి ఇలాంటి వాళ్ళు కావాలి. అవును కావాలి, లేకపోతే మానవత్వం మానవ సేవ అనే మాటలు మరుగున పడతాయి. పదండమ్మా, ఇంకెందుకు ఆలస్యం, మనం చందనను కాపాడుకోవాలి. మమ్మల్ని క్షమించు నాన్న, నువ్వు అంటే మాకు చాలా ఇష్టం నాన్న. అది మేము అర్థం చేసుకోలేకపోయాం నాన్న. బాబా, ఇంతమంది మనుషుల్లో మనసులో స్థానం సంపాదించుకున్న నువ్వు దేవుడివి బాబా. భార్యనై నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. మహారాజు లాంటి మనసున్న నీతో ఇన్నేళ్ళు మాట్లాడక నా మూర్ఖత్వాన్ని నేనే ఎత్తి చూపుకున్నాను. నన్ను క్షమించు బావా. తీసుకో అన్నా. నిన్ను మేము కాపాడుకుంటామన్నా.